ఇప్పుడు సింహరాశి వారికి లాభస్థానంలో గురువు ఉన్నాడండి. లాభస్థానంలో గురువు. మనం ఏదైనా కూడా జన్మ కుండలిలో జన్మ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు ముఖ్యంగా మనం చూసేటువంటి పాత్ర ఏంటంటే గ్రహాలు ఏంటంటే ఒకటి గురువు, రెండోది శని. ఈ 2 బాగుందనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే గుండెకాయ లాంటిది. మనిషి ప్రాణంగా ఉంటే గుండె ఎలా కొట్టుకుంటుందో, మన జాతకంలో గుండెకాయ లాంటిది ఏంటంటే గురువు మరియు శని స్థానాలు 2 చూసుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ గోచారంలో చూస్తే గురువు లాభస్థానంలో ఉన్నాడు సింహరాశి వారికి. కానీ వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది. అది బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే 2వ తారీఖు 6వ నెల 2026 మనకు గురువు వచ్చేసి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. ఆ రోజు 2వ తారీఖు 6వ నెల. అప్పుడు ఏమవుతుందంటే ఈ గురువు స్థానం ఏమవుతుందంటే సింహరాశి వారికి వ్యయంలోకి వస్తాడు గురువు. వ్యయంలోకి గురువు వచ్చాడంటే ఇప్పుడు ఈ అష్టమ శని నడుస్తుంది. ఇటు వ్యయంలోకి వస్తాడు. ఇక సింహరాశి వారికి ఏంటంటే చేతగాని స్థితి ఏర్పడుతుంది. ఒక సింహం ఉంటుంది. ఆ సింహం ఏం చేస్తుందంటే శక్తియుక్తులు ఉన్నంతసేపు పోరాడుతుంది. దానికి ఆహారాన్ని తీసుకొచ్చుకుంటుంది. హ్యాపీగా ఉంటుంది. కానీ ఆ సింహం ముసలిది అయిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? వేటాడే శక్తి దానికి ఉండదు. అందుకే ఆకలితో మలమల మాడి చనిపోతుంది గుహలోకెళ్ళి. అలాంటి పరిస్థితి సింహరాశికి రాబోతుంది. కాబట్టి మనం అధైర్యపడొద్దండి. అధైర్యం అస్సలే పడకూడదు. దాన్ని శక్తివంతం చేయడానికి నేను 2026 27వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరంలో కలికల్మష నాశన మంత్ర హోమం అనేది కూడా జరిపిస్తున్నాను. ఇది పూర్తిగా గురుబలం పెరగడానికి. ఈ 2026 సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో రాజుగా వ్యవహరిస్తున్నటువంటి వాడు గురుడు. దేవతల గురువు అయినటువంటి బృహస్పతి రాజుగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఈ కలికల్మష నాశన మంత్ర హోమాన్ని కూడా మీరు తప్పకుండా జరిపించుకోండి. మీకు అదృష్ట మహిమగల రత్నాన్ని మీకు అందజేస్తాను. అది మెడలో వేసుకోండి. ఈ రత్నం మామూలుది కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలలో పూజలు అందుకొని దాన్ని శక్తివంతం చేసి మీకు అందిస్తాము. ఇది పూర్తిగా ఉచితం. కేవలం మీరు హోమానికి మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం 300 మందికి మాత్రమే నేను ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. మన క్లయింట్లు ఎవరున్నా కూడా ఖచ్చితంగా ఈ కలికల్మష నాశన మంత్ర హోమం అనేది కూడా తప్పకుండా పేరున ప్రతి ఒక్కరు జరిపించుకోవాలని కూడా మనసా వాచా కర్మేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.